వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు అని మొదటి మాటలో పలికి, రెండవ మాటలో పరలోక భాగ్యాన్ని ఆ దొంగకి ప్రసాదించిన విధానం మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ యేసయ్యను ఇద్దరు దొంగల మధ్య ఆయన ఏం చేశారు అంటే సిలువ వేశారు. ఆ సిలువ వేయడం ఇది కూడా ప్రవచనాత్మకంగానే జరిగిందట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. కావున గొప్ప స్వరముతో నేను అతనికి పాలు పంచిపెట్టేదను పనులతో కలిసి అతడు పళ్ళ సొమ్ము విభాగించుకొనును. మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను ఎంచబడిన వాడాయను అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేశాను. ఆ విజ్ఞాపన ఏంటో మనం చూసుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఆయన అతిక్రమములు చేయు వారితో సమానంగా వారితో పాటుగా వారి మధ్యన ఈయన ఉన్నట్లుగా ఆయన్ను పెట్టబడతాడు అని ముందుగానే ప్రవచింపబడినటువంటి లేఖనాల నెరవేర్పులో భాగంగా ఇద్దరు దొంగల మధ్య, లేక ఇద్దరు బందిపోట్ల మధ్య, లేక ఇద్దరు నేరస్తుల మధ్య ఆయన ఏం చేశారు అంటే సిలువ వేశారు. లోకాసు సువార్తలో ఆయన ఏమని చెప్తారు అంటే ఇరుపక్కల ఉన్న వారిని వేలాడబడిన ఆ నేరస్తులలో ఆ ఇద్దరిని ఏమని చెప్పారు అంటే నేరస్తులు అంటే వారికి నేరం రుజువయ్యింది. వారి మధ్య యేసయ్య ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇదిగో మార్కు సువార్తలో ఇట్లా చెప్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం, మరియు కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఇద్దరు నేరస్తులట. ఆ ఇద్దరు నేరస్తులు ఎవరట? బందిపోటు దొంగలు. వారి మధ్యను ఆయన ఉంచారు. అంతేకాదు మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనంలో కూడా మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తామన్నమాట. ఇద్దరు నేరస్తుల మధ్య ఈయన ఉన్నాడు. వీరు ఎవరు అంటే నేరస్తులు అంటే వారికి నేరం రుజువయ్యింది. వారికి రావాల్సినటువంటి శిక్ష వారికి వచ్చింది. అయితే వీళ్ళు ఇద్దరిలో ఒకరితో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నేడు నిశ్చయంగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది అని అంటే ఇదిగో ఆయన అంటాడు కదా, దేవా ఆయనను సిలువలో ఉన్నప్పుడు ఒక దొంగేమో హేళన చేస్తూ ఉంటాడు. ఏమనంటే నువ్వు రాజువు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఆయన హేళన చేస్తూ ఉంటాడు. అయితే ఈయన ఏమంటాడంటే రెండో వైపు ఉన్నటువంటి దొంగ, ఇదిగో మనకైతే ఇది తగదు కానీ ఆయనకు అది తగదు. మొదట్లో అయితే ఇద్దరు హేళన చేశారట. కానీ మొదటి మాట పలికిన తర్వాత ఆ మాటలో ఉన్నటువంటి ఆ క్షమాగుణాన్ని బట్టి, ఆ మాటలో ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి రెండో దొంగ ఏమైపోయాడంటే ఆకర్షితుడయ్యాడు. ఆయన మాటకు ఆకర్షితుడయ్యాడు. నేడు మనం కూడా ఆయన మాటలు వింటూ ఉంటాం కానీ మనలో కూడా రెండు ద్వారాలు కనబడుతూ ఉంటాయి. ఒకటి ఆయన మాటకు విధేయులయ్యేవారు, రెండవది ఆయన మాట్లాడుతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా వారి పంతాన వారు వెళ్ళిపోయేవారు. ఇక్కడ ఎడమ వైపున కుడి వైపున ఉన్నటువంటి దొంగల్లో ఒకరు ఈ లోకపరంగా అతను ఆలోచించుకుంటూ ఇదిగో ఈయన క్రీస్తు అయితే నీవో నన్ను కూడా రక్షించు, నువ్వు రక్షించుకో అని ఈ లోకపరంగా ఆయన మాట్లాడితే రెండో వాడు ఇట్లా చెప్పాడు. ఏమనంటే దేవా నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, అని ఆయన అడగడం మనకు కనపడుతూ ఉంటుంది. మనకి ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ ముందున్న వారందరూ ఆయన హేళన చేస్తూ ఉన్నారు. ఆ ముందున్న వారందరూ ఆయన్ని దూషిస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి ఆయన కార్యాలను వాటి అన్నింటిని ఎత్తిపట్టి ఆయన హేళన చేస్తూ ఉంటే ఆ హేళనలో కూడా ఆయన క్షమాపణ అందించడం
ఈయన చూశాడు. ఆయన చూశాడు. ఆయన క్షమాపణ గుణాన్ని చూసి ఇప్పుడు ఈయన క్షమాపణను కోరడం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. తండ్రి, నన్ను కూడా నీ రాజ్యంతో వచ్చినప్పుడు చేర్చుకోవా. ఆ మాట అంటే క్షమించండి అనేటువంటి మాట, లేదా ఆ విజ్ఞాపన ప్రార్థన ఇద్దరు విన్నారట. అందులో ఒకరే స్పందించారు. ముర్రి అనేటువంటి దైవ సేవకుడు ఇట్లా చెప్పాడు. ఏమనంటే, వర్షం పర్వతాల మీద పడుతుంది, లోయల మీద పడుతుంది. అయితే ఆ వర్షం రెండు చోట్ల సమానంగానే పడుతుంది. కానీ పర్వతాల మీద పడినటువంటి వర్షం అది క్రిందకి జాలువారి ఎక్కడైతే పల్లంగా ఉంటుందో అక్కడ ఫలింపులోకి వస్తుంది. అలాగే ఎవడైతే ఆయన వాక్యానికి ధీరుడవుతాడో వాడే ఆయన మాటలకు ఫలిస్తాడు అని చెప్పి, పర్వతాలుగా మనం నిలిచిపోయి గర్వంతో ఉన్నట్లయితే, ఈ లోక పరంగా మన యొక్క హోదాతో మనం ఉన్నట్లయితే మనం ఫలింపులోనికి రామట. పర్వతాలు ఫలించడానికి పనిచేయవు, రాళ్ళు రప్పలతోటే ఉంటాయి. కానీ లోయలు మైదానాలు ఏం చేస్తాయనంటే వాటికి ఆ పర్వతాల మీద ఉన్నటువంటి ఆ యొక్క వర్షపు నీరు, ఆ నీరు కూడా దీంట్లోకే ప్రవహిస్తుంది. ఆ ప్రవహించి దీన్ని సస్యశ్యామలం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పర్వతంలాగేమో ఒకడో కొన్నాడు, రెండో వాడు తను తాను తగ్గించుకున్నాడు. అతడు ఇట్లాగంటూ ఉన్నాడు. ఏమనంటే, దేవా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఈ మాటలో మనకు 3 విషయాలు కనబడతా ఉంటాయి. ఏమనంటే, ఆయన రాజు అని ఆయనకి నమ్మకం కలిగింది. అందుకోసమే నీ రాజ్యంతో వచ్చినప్పుడు రాజే రాజ్యంతో వస్తాడు, ఆయన రాజు అని ఆయనకు అర్థమయ్యింది. అంతేకాదు, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆయనకు అర్థమయ్యింది. ఆయన రాజ్యంతో వస్తాడని ఆయనకు అర్థమయ్యింది. అర్థమైన దానిని బట్టి ఈయన విశ్వసించాడు. విశ్వసించి ఆయన ఏం చేశాడు అంటే రక్షించబడినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. మనకి రక్షణ ఉంది, అయితే విశ్వసించు వారికే అది అందుబాటులో ఉంది. ఎవరైతే ఆ యొక్క రక్షణను ఆయన దేవుడి కుమారుడని తమ నోటితో ఒప్పుకుంటారో వారికి ఆ రక్షణ అతి సమీపంగా ఉంది అనేటువంటి మాట మనకు అక్కడ తెలియజేస్తూ ఉంటుంది. అక్కడ నిందించబడుతూ ఉన్నా, అక్కడ తోలనాడబడుతూ ఉన్నా, ఆయన పరిస్థితి ఆయన చూసిన ఆయన మాటల్లో ఉన్నటువంటి స్వభావాన్ని, ఆ మాధుర్యాన్ని, ఆయన వీరిని క్షమించండి అనేటువంటి మాటలో ఉన్నటువంటి ఆ ప్రేమను ఈ యొక్క దొంగ ఆస్వాదించగలిగాడు. ఆ మాటను ఆయన విశ్వసించగలిగాడు. ఆ మాటలో ఆయన చూపించినటువంటి ప్రేమలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆయన ఆస్వాదిస్తూ చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఈయన ఆయనపై విశ్వాసాన్ని పెంచుకోగలిగాడు. ఇద్దరికి అవకాశాలు వచ్చాయి. ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఆయనను వేడుకోగలిగారు. మనం కూడా ఆయన వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే, ఆయన వాక్యమైనటువంటి దేవుడని ఆయన విశ్వసించాలి. ఆయన మన హృదయాంతరంగాల్లో నివసించేవాడని ఆయన కొరకు మనం ఖాళీ అవ్వాలి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని మనం ఎరగాలి. ఆయన కోసం చెప్పబడుతూ ఆయన ఈ లోకానికి వచ్చాడట. ఈయన లోకానికి వచ్చి మొట్టమొదట ఆయన స్వజనుల దగ్గరికి ఆయన వెళ్ళాడట. కానీ వారు ఏం చేశారనంటే ఆయన అంగీకరించలేదు. అయితే అక్కడ ఉంటుంది మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఎందరు అంగీకరించారో వారందరికీ నిత్య రాజ్యపు వారసులు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. అంగీకరించలేనటువంటి వారికి ఆ రాజ్యం అక్కడ అట్లాగే ఉంది. నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నీ అక్కడే ఉన్నాయి. కానీ అందులో స్థలాన్ని మనం కొనుక్కోలేమంతే. ఆయన క్షమాపణ ఎట్లాగైతే ముందుగా రాసి పెట్టాడో ఆ క్షమాపణను నువ్వు అంగీకరిస్తేనే, ఇక్కడ ఒక దొంగ అంగీకరించాడు, అతనే చేరుకోగలిగాడు. ఇప్పుడు ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని చేర్చుకోగలుగుతారో, ఎవరైతే ఆయన రాజని, ఆయన రాజ్యంతో వస్తాడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఎవరైతే విశ్వసిస్తారో
వారికి ఆ పరలోక భాగ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఏమనంటే, ఇదే ఆ అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. ఇంతకంటే మంచిది ఏమీ లేదు. అంతకుముందు ఆ బందిపోటు దొంగ యొక్క జీవితం అంతా కూడా ఆయన ఎరగనటువంటి స్థితే. ఆయన కోసం అతను ఎరగలేదు. ఆయన పనుల్లో ఒకవేళ ఎరిగినా ఆయన పనుల్లో నిమగ్నం అయిపోయాడు. కానీ అసలైనటువంటి సమయం వచ్చినప్పటికీ ఆ మొదటి దొంగ అట్లాగే ఉండిపోయాడు. కానీ ఈ రెండో దొంగ సమయాన్ని ఏం చేశాడంటే సద్వినియోగం చేసుకోగలిగాడు. వాక్యం మన చెంతకు వస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏమో ఇంతకు ముందు అనేక మార్లు వినపడవచ్చు, కానీ విడిచిపెట్టి ఉండొచ్చు. ఈ లోకమైనటువంటి ఒత్తులతో మనం ఉండిపోవచ్చు. కానీ ఇది అనుకూలమైనటువంటి సమయం అట. ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలు ఆయన అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటాం? పాతాళం మన కొరకు అది ఎదురు చూస్తూ ఉంది కదా. అపవాది మన కొరకు ఆయన గర్జించు సింహం వలె ఆయన తిరుగుతూ ఉన్నాడు కదా. ఎట్లా తప్పించుకుంటాం? ఆయన తప్పించేటువంటి యేసు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నా చెంతకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఒక దైవ సేవకుడు ఇట్లా చెప్పాడు. మనకి అర్థం కావడానికి ఆయన పిలుపు, ఆయన తోడు మనకు అర్థం కావడానికి మాట చెప్తున్నాడు. ఒక కోడే తన పిల్లలను అది ఎంతో చక్కగా కాస్తూ ఉంటుంది. అవి చిన్నప్పుడు ఆ కోడి పిల్లలు ఏం చేస్తూ ఉంటాయి అంటే, ఆ తల్లి పిలుస్తూ ఉంటే అవి ఆ కోడి వెనకతల వెళుతూ ఉంటాయి. అది ఆ యొక్క అక్కడక్కడ ఆ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆ పెంట మీదో అక్కడో ఎక్కడో అది తిరుగుతూ ఆ యొక్క ఉన్నటువంటి ప్లేసులను అది దువ్వుతూ దాంట్లో నుంచి ఆహారాన్ని తీసి అది ఏం చేస్తుందో తెలుసా, ఆ కోడి పిల్లల నోట్లో పెడతా ఉంటుంది. వాటికి ఎట్లా తినాలో దానికి నేర్పిస్తూ ఉంటుంది. అంతేకాదు వాటికి ఆహారాన్ని అలవాట్లను నేర్పిస్తూనే శత్రువులు ఉంటారు జాగ్రత్త అనేటువంటి ఒక హెచ్చరికను కూడా చేస్తూ ఉంటుంది. మీరు చూసారో లేదో, ఆ కోడి పిల్లలతో పాటుగా కొంతకాలం మనం ఇంట్లోనే పెట్టుకుంటాం. ఆ తర్వాత కోడి పిల్లల్ని రోజు ఇంట్లో పెట్టుకోలేం కదా, దాని స్మెల్ మనం భరించలేమని వాటిని ఏం చేస్తామంటే బయటికి వదులుతాం. బయటికి వదిలిన రోజున అది మన గుమ్మాల్లోనే తిరుగుతూ ఉంటుంది మొదటి రోజు. రెండో రోజు ఏం చేస్తూ ఉంటుందంటే ఆ గోడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ మూడో రోజు కొంచెం ఆ ఎదురుగా ఉన్నటువంటి వాటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. తీసుకెళ్ళిన తర్వాత అది చేసే పని ఏంటో తెలుసా, అది తన పని చేస్తానే ఉంటుంది. రెండోదిగా చుట్టూ ఉన్నటువంటి దాని శత్రువుల కోసం అది చూస్తూ ఉంటుంది. ఏమో ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని చెప్పి. ఏంటి ఆ ప్రమాదం? కుక్కే రావచ్చు, పిల్లే రావచ్చు, లేకపోతే కాకే రావచ్చు, లేదా గ్రద్ద రావచ్చు. ఇవన్నీ కూడా వాటికి శత్రువులే. అయితే ఈ కోడి ఏం చేస్తూ ఉంటుందో తెలుసా, ఆ కోడి వాటికి ఆహారాన్ని తినిపిస్తూ వాటికి అలవాట్లను నేర్పిస్తూ ఒక పక్కన వాటిని రక్షణలా కాపాడుకుంటూ ఉంటుంది. ఎటువంటి కుక్క అటు పక్కన వెళుతున్నా దాని వైపు తిరగక్కర్లేదు. అలా వెళుతూ ఉంటే ఇది వెళ్ళి పొడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేదా ఒక కాకే కనుక దగ్గరలో ఆలింది అనుకోండి, అది ఏం చేస్తుందంటే కుక్కొక్క అని చెప్పి తన రెక్కలు ఎత్తుతూ ఉంటుంది. ఈ కోడి పిల్లలు ఏం చేస్తాయో తెలుసా, తన తల్లి చెప్పినటువంటి మాటకు వినబడి ఆ రెక్కల కింద కవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోతేనే వాటికి రక్షణ. దాని పిలుపును విని ఆ పిలుపుకు స్పందించి ఆ పిలుపుకు తగినట్లుగా ఆ రెక్కల కిందకి వెళ్ళిపోతే రక్షణ. అయితే ఆ దైవసేవకుడు ఎట్లా చెప్పాడు, ఆ కోడిపిల్లలో ఒక బుర్రతిరుగుడు కోడిపిల్ల ఉంది అని చెప్పాడు. బుర్రతిరుగుడు కోడిపిల్ల అంటే సరిగా వినదు. మనం కూడా చాలాసార్లు వాక్యం చెప్పినప్పటికీ కూడా వాక్యం చెప్పిన మనం చెప్పిన మాటలు ఒకలాగా ఉంటాయి, మన బ్రతుకు ఒకలాగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే బుర్రతిరుగుడుతనం అని అంటారనమాట. ఇక్కడ ఉంటే ఇలా తిరుగుతుంది, బయటికి వెళ్తే అట్లా తిరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నంతసేపు మన ప్రార్థన బైబిల్ ఇవన్నీ ఎట్లాగే ఉంటాయి. బయటికి వెళ్ళేసరికి వాళ్ళతో పాటుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. దాన్ని ఏమంటామనంటే బుర్రతిరుగుడు అని అంటాం. ఇప్పుడు ఈ కోడిపిల్లలో కోడిపిల్ల ఎట్లాంటిది అంటే బుర్రతిరుగుడు కోడిపిల్ల. ఇది ఏం చేసింది అంటే కోడితో పాటుగా వెళ్ళింది. అయితే అక్కడ ప్రమాదాన్ని కోడి గమనించి వెంటనే తన పిల్లలకందరికీ హెచ్చరికనిచ్చి కొక్కొక్క అని పిలిచి రెక్కలు ఎత్తిందట. మిగిలిన కోడిపిల్లలన్నీ కూడా ఏం చేసింది అంటే దాని చాటుకు వెళ్ళిపోయింది. ఈ బుర్రతిరుగుడు కోడిపిల్లలు అనుకునే రోజు ఈ లోకాన్ని చూడకుండా, ఎవరు వస్తున్నారో చూడకుండా, మా అమ్మ ఏం చేస్తుందంటే నన్ను కప్పేస్తుంది, నా కొళ్ళు కప్పి మా అమ్మ ఏదో చేస్తుంది అని అనుకుని అది వెళ్ళడం మానేసిందట. వెళ్ళడం మానేస్తే ఇంకా ఆ గ్రద్ద
ఆ దగ్గరికి వస్తా ఉంటే ఇంకా గట్టి కేకేస్తే దీన్ని నస పడలేకపోతున్నానని చెప్పేసి ఆ కోడి పిల్ల ఆ యొక్క కోడి దగ్గరికి వెళ్ళింది. కోడి దగ్గరికి వెళ్ళింది కానీ రెక్కల క్రిందకి వెళ్ళలేదట. రెక్కల క్రిందకి వెళితే ఎక్కడ కనబడదో ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా అని చెప్పేసి అది కోడి భుజం మీదకి ఎక్కిందట. ఎక్కడికి అంటే కొంచెం ఎత్తులో ఉంటే బాగా కనబడుతుంది కదా అని అనుకుంది. అనుకున్న తర్వాత మరి అట్లా అనుకుంటే కుదురుతుందా? ఇప్పుడు గ్రద్ద వచ్చింది. అది వచ్చి ఆ యొక్క కోడి పిల్లని దాని యొక్క ఆ పాదాలతో గట్టిగా అణిచి చక్కగా తీసుకుపోతా ఉంటే ఆ కోడి పిల్ల అనుకుందట ఏమంటే, అబ్బా మా అమ్మ ఎప్పుడు కూడా నన్ను ఎట్లా గాల్లో తిప్పలేదే అని అనుకుందట. అది అలాగా తీసుకెళ్ళింది ఒక కొండ మీద పెట్టి, ఇంతకీ ఎవరు నన్ను తీసుకొచ్చారని ఇది ఇలా పైకి తీసేసరికి దాని కళ్ళలో ఒక పోటు పొడిచింది. అప్పుడు కానీ అర్థం కాలేదు, ఈ యొక్క మా అమ్మ ఎందుకు నన్ను ఇంతలాగా తన చాటును పెట్టుకుని కాపాడుతూ ఉందో. నేడు మనం కూడా ఆ వాక్యం మనల్ని పిలుస్తూ ఉంటే దాని చాటుకి ఎందుకు వెళ్ళాలో, ఆయన పిలుస్తూ ఉంటుంటే ఆయన స్వారూప్యంలో మనం ఎందుకు బ్రతకాలో. ఈ లోకం గ్రద్దలాగా మనల్ని ఎట్లా ఆ పొడుచుకు తినడానికి పనిచేస్తూ ఉందో, ఆ యొక్క నిత్యత్వం నుంచి అది ఎట్లా మనం దూరపరుస్తూ ఉందో మనకి తెలియక, అబ్బా లోకస్తులు ఎంత బాగా ఉన్నారో వారికి ఉన్నటువంటి హ్యాపీ మనకి లేదురా అన్నట్టుగా మనం ఏం చేస్తూ ఉంటామనంటే, ఇదిగో వాక్యం చెప్తా ఉంటే వాక్యం లోకంలోంచి బయటకు వచ్చి లోకాన్ని చూస్తూ ఉంటాం. అనేక మంది ఏం చేస్తారు అనంటే అట్లాగే జారిపోయి లోకంలో కలిసిపోతూ ఉంటారు. ఆ కోడి పిల్లకి అర్థం కాలేదు, అర్థమయ్యే సమయానికి దానికి అవకాశం లేదు. నేడు వాక్యం మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు అర్థం కావట్లేదు. ఆ వాక్యం పోయిన తర్వాత అర్థం చేసుకుందారన్నా మనకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఇద్దరు దొంగల్లో ఒకరికి అర్థమయ్యింది, ఇంకొక వ్యక్తికి అర్థం కాలేదు. పోలీ పాపాడికి అర్థం కాలేదు కదా, మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఛాన్స్ వచ్చినట్టుగా మనకు కనబడుతుంది అక్కడ. లేదు, అతను అట్లాగే ఏమైపోయాడో అర్థం కాలేదు. ఒకడు మాత్రం ఆయనతో పాటుగా పరదేశంలో ఉన్నాడు. నేడు నా నిర్ణయాలు, దేవుడి పట్ల నీకు నాకు ఉన్నటువంటి నిర్ణయాలు మన యొక్క శాశ్వత కాలాన్ని, పరలోక రాజ్యాన్ని నిర్ణయిస్తాయి అనేటువంటి సంగతి నీకు అర్థమైతే